That's what the case says. That's what the case said. ఏవి మామ మేము కలిపి క్రైమ్ కమిట్ చేశామని, మాకు ఏవి మామకే పడట్లేదని మీడియాలోనే చెప్తున్నారు, కేసులు నడుస్తున్నాయి. ఆ సిచ్యువేషన్లో ఉన్న మేము ఏవి మామ కలిసి ఒక పార్ట్నర్ మీద, ఇట్స్ నాట్ ఈవెన్ సంబడి సమ్ అవుట్సైడర్, ఓకే సమ్ అవుట్సైడర్ అని చిన్నప్పటి నుంచి చూసిన మనుషులం మేమిద్దరం కలిసి ఒక పార్ట్నర్ని అటాక్ చేస్తే కంపెనీలో రేపొద్దున హౌ విల్ వి ఫేస్ ఈచ్ అదర్ అండి? సరే అట్లనే అనుకుందాము, ఏవి మామ వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము ఏవి మామ కలిసి చేసామని. ఏవి మామ గురించి కూడా మీరు ఏవన్గా చేసి పెట్టారు కదా, ఏం డీల్ జరిగింది? రాత్రి 11:30కి మీరు నోటీసులు ఇచ్చి ఏవి సుబ్బారెడ్డిని రిలీజ్ చేసేసారు. వాట్ చేంజ్డ్? మేమిద్దరం కదా కమిట్ చేసింది క్రైమ్. ఏవి సుబ్బారెడ్డి ఒక్కరి మీద మీకు అంత నమ్మకం ఉందా ట్యాంపర్ చేయడాన్ని? మా అక్కకి భార్గవ్ రామ్కి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేదా కేసులు ఉన్నాయి, వీళ్ళు బయటికి వస్తే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేశారని పోలీసులు అంటారు. వాట్ ఈస్ ఏవి సుబ్బారెడ్డి గారు హిస్టరీ అండి విత్ మై ఫాదర్? ఆఫ్ ఆల్ ద ఇయర్స్ హీస్ ట్రావెల్డ్ ఇన్ పాలిటిక్స్ విత్ మై ఫాదర్. ఒక కేసు లేదా 307 మామ మీద? ఒక గొడవ చేసినట్టు కేసు లేదా? వాట్ ఈస్ హిస్ హిస్టరీ? విల్ హీ నాట్ కమ్ అవుట్ అండ్ ట్యాంపర్ ద ఎవిడెన్స్? పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఏవి సుబ్బారెడ్డికి అంత నమ్మకం ఏంటి? How did AV Subbareddy Mama get your confidence overnight when he was an A1? How will you lift A2 without an intimation? A1 ni meer first notice istara, A2 ni meer pick chestara. A1 ni meer notice ichi bayatiki pampichestara 11:30 ki. Evaru phone chesaru meeku? Which big head called? I am not in the department. I am not a journalist. Somebody do the research. Why was my sister treated like that in Gandhi Hospital? నేల మీద ఒక మనిషి పడిపోయి సీజర్స్ వచ్చి కళ్ళు తేవేస్తున్నాయంటే ఎందుకు డిపార్ట్మెంట్ అంతా ఎందుకు ముందరికి రాలేదు? Why did anybody come lift my sister? ఒక స్ట్రెచర్ లో ఎందుకు పెట్టలేకపోయారు? ఒక్కరు కాదండి, చాలా మంది ఉన్నారు అనుకుంటున్నారు. అంటే ఆ ల్యాండ్ చాలా ప్రైమ్ ల్యాండ్ అండి. ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు కళ్ళు పడ్డాయో తెలీదు, ఎవరికి ఆశ వచ్చిందో తెలీదు. ఉండొచ్చు అండి, బికాస్ ఇప్పుడు మమ్మల్ని అంటే అవుట్ సైడర్స్ గా పోర్ట్రేట్ చేసి మేమేదో బయట నుంచి వచ్చి చూపించాలనుకుంటున్నాము. అట్లా చూపించాల్సినప్పుడు వీళ్ళు ఐఎమ్ షూర్ దే వుడ్ హావ్ అప్రోచ్ సంబడీ, రైట్? ఇన్ని రోజులు మా నాన్న ఉన్నంత వరకు మా నాన్నని నమ్మి, మా నాన్న ఒక పెద్దరికం ఇచ్చి మా నాన్నకి ఇచ్చారు పెద్దరికం, ఆల్ ది థింగ్స్. కంపెనీలో ఎవరు లేరండి, కాకపోతే కంపెనీ గాట్ ఇన్ టు ఓరల్ అగ్రిమెంట్స్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ వాట్ ఐ హర్డ్. నాకు ఇది డాక్యుమెంట్ మీద కూడా లేదు, నేను వినింది దట్ కంపెనీ హ్యాడ్ గాట్ ఇన్ టు ఓరల్ టర్మ్స్ విత్ XYZ in Telangana who are in like position. That's what I heard as a third person. ఇది కూడా నేను కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి చేయలేను, బికాస్ దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. ఇట్ ఈస్ నాట్ ఆన్ డాక్యుమెంట్. అంటే దీనిలో ప్రవీణ్ రావుకి మీ ఫ్యామిలీకి ఇష్యూస్ ఉన్నాయి, కానీ మళ్ళీ పొలిటికల్ గేమ్ ఎలా అవుతుంది? ఏమో వాళ్ళు చెప్పారు కదా కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని. మేబీ అట్లా సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఎవరు కేసీఆర్ సపోర్ట్ చేసినట్టారా? I don't know అండి who supported, because వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ. పోలీసుల పని ఎవరు ప్రెసిడెంట్? కేసీఆర్ ఫ్యామిలీకి భూమా ఫ్యామిలీకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, సన్నిహితంగా ఉన్నారు. అట్లా వాళ్ళకి సపోర్ట్ చేసి మీకు ఇట్లా అన్యాయం చేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయని అనుకుంటున్నారు? అంటే మాకు సంబంధాలు వాళ్ళు బంధువులు అని చెప్తున్నారు కదా అండి ప్రవీణ్ వాళ్ళు. మీతో మంచి సంబంధాలు ఉన్నాయి కదా? మేము కూడా అదే అనుకున్నామండి, ఎందుకంటే కవితక్క మాతో బాగానే ఉన్నది. అక్క రిసెప్షన్ అక్క రిసెప్షన్ కూడా వచ్చింది. రామన్న కూడా నాకు బాబు పుట్టినప్పుడు వచ్చారు. సో దట్స్ వాట్ వి థాట్. వి స్టిల్ థింక్ వీఆర్ ఇన్ అ గుడ్ రిలేషన్ విత్ దెమ్. ఒక నిమిషం, వి స్టిల్ థింక్ వీఆర్ ఇన్ అ గుడ్ రిలేషన్ విత్ ద ఫ్యామిలీ అండి. దట్ ఈస్ వై ఐఎమ్ అపీలింగ్ to all the family members who claim that they are related to Praveen garu, Harish or Naveen garu. We are ready to sit talk. ఎవరైనా పెద్దరికం తీసుకోండి. 2 days నుంచి మీరు నేనైతే పర్సనల్ గా లేనండి. లేదండి, నేను మీడియా ద్వారానే ఐ బీన్ అపీలింగ్, బట్ ఐ డిడ్ నాట్ అప్రోచ్ ఎనీబడి పర్సనల్లీ. ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చారని చెప్తున్నారు, ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు, బడా నేతకి ఇచ్చారని చెప్తున్నారు. అందులో ఏమైనా మీకు సమాచారం ఉందా? అంటే
ప్రెసెంట్ ఆల్రెడీ అక్కడ క్రషర్ నడుస్తుంది. వాళ్ళు ఎవరిది లీజ్ ఇచ్చారు. కేసీఆర్ బంధువులకు సంబంధించి లేదా వాళ్ళ అనుచరులకు సంబంధించినటువంటి ఆ విషయంలోనే డిస్ప్యూట్స్ జరుగుతున్నాయండి, బికాస్ నో వన్ పర్సన్ కెన్ టేక్ అ డెసిషన్ ఆన్ అ ల్యాండ్ వేర్ దెర్ ఆర్ మల్టిపుల్ ఓనర్స్ ఉన్నాయి. ఒక అంత పెద్ద చంక్ లో ఒక మనిషి పేరు మీద లేదు, ఒక కంపెనీ పేరు మీద కాదు, చాలా మంది ఉన్నారు డాక్యుమెంట్ హోల్డర్స్ దాని మీద. సో నో వన్ పర్సన్ కెన్ గో రిప్రజెంటెడ్ ఫర్ డెవలప్మెంట్ టు ఎనీ కంపెనీ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద డాక్యుమెంట్ హోల్డర్స్. కొన్ని మై హోమ్స్ వారికి ఇచ్చారనేది సమాచారం ఉందా మీకేమన్నా? ఎవరితో ప్రెషర్ అయితే ఉందండి, అది ఎవరితో నాకు తెలియదు. బ్యాక్ సైడ్ ఏం డీల్ చేసుకున్నారో, ఎవరితో డీల్ చేసుకున్నారో, ఇంత పొలిటికల్ ప్రెషర్ సడన్ గా ఎందుకు బిల్డ్ అయిందో, లేదా మా అక్కని ఇంత కార్నర్ ఎవరు చేపిస్తున్నారో, ఐఎమ్ షూర్ దర్ ఇస్ సంబడి, రైట్? ఇట్స్ నాట్ అ గోస్ట్ హూస్ పుట్టింగ్ ప్రెషర్, రైట్? ఇట్స్ అ పర్సన్. అంటే ఇదంతా పొలిటికల్ ప్రెషర్తోనే అఖిలప్రియ అరెస్ట్ అంటారా? పొలిటికల్ ప్రెషర్ లేకపోతే ఐ డోంట్ థింక్ డిపార్ట్మెంట్ ఇంత హడావిడిగా, ఇంత టార్చరస్గా, ఇంత ఇన్హ్యూమన్ బేసిస్లో, ఇంత హడావిడిగా A2A1 నోటీస్, వాట్ ఈస్ దిస్ అండి? వాట్ ఈస్ దిస్ సిస్టమ్ అండి? కేసీఆర్ ఫ్యామిలీకి ఒత్తిడితోటే ఇదంతా జరుగుతుందంటారా కదా? మీకు అన్యాయం జరుగుతుందంటారా? లేదండి, సీఎం ఫ్యామిలీని నేను అపీల్ చేస్తున్నాను, దయచేసి, బికాస్ దే ఆర్ క్లెయిమింగ్ దే ఆర్ రిలేటెడ్ టు యూ, మీకు క్లోజ్, లేదా మీరు హెల్ప్ చేశారు, లేదా మీ ద్వారా డిపార్ట్మెంట్ హెల్ప్ వాళ్ళు తీసుకున్నారని ప్రెస్ మీట్లో చెప్పారు కాబట్టి నేను అపీల్ చేస్తున్నాను. మా అక్క సేఫ్టీ ముఖ్యం మాకు. మా అక్క ఆరోగ్యంగా ఉండడము, బ్రతికుండడం ఇంపార్టెంట్ అట్ దిస్ పాయింట్. తనకి నిజంగా అంటే బాగాలేదు, కొత్త కేసులు, డెకాయిట్ అని, ఇంకొకటని, 7 days కస్టడీ అని, ఒక ఎవిడెన్స్ లేకుండా ఎందుకండి డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ దాంట్లో తలదూరుస్తున్నారు? వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకొనివ్వండి. మీకు ప్రెషర్స్ ఉంటే యూ పుట్ ఇట్ ఆన్ ద పేపర్, వాట్ ఎవర్ ఈస్ యువర్ ఎంక్వైరీ, వాట్ ఎవర్ ఈస్ యువర్ ఇన్వెస్టిగేషన్. లెట్ ద జడ్జ్ బీ ద జడ్జ్, లెట్ ద డిపార్ట్మెంట్ బీ ద డిపార్ట్మెంట్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. డిపార్ట్మెంట్ ఆర్ నాట్ డాక్టర్స్. మీరెందుకు హెల్త్ రిపోర్ట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఐఎమ్ ఆల్ సేయింగ్ ఇస్ ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకొనివ్వండి. అక్కకి కొత్త కేసులని, ఇంకొకటని టార్చర్ చేయకండి. మేమందరం సిస్టమ్ చూసిన వాళ్ళము. మా నాన్న అమ్మ అన్ని సంవత్సరాలు అపోజిషన్లోనే పనిచేసినారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి ఒత్తిడికి లోన్ అవుతుందో మాకు తెలిసినప్పుడు మనుషుల మీద ఎలా ఉంటుందో కూడా మేము చూసాము. బట్ వీ డోంట్ డిజర్వ్ దిస్ బికాస్ షీ డిడ్ నాట్ కమిట్ అ క్రైమ్ అండ్ యూ డిడ్ నాట్ ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్. ఈ అఫీస్మెంట్ ల్యాండ్తో పాటు సిటీలో ఇంకెక్కడైనా ల్యాండ్ మీద ఇలాంటి ఒత్తిడి మీకు జరుగుతుందా? కొంతకాలం కావచ్చు, ఇంకేమన్నా చాలా జరుగుతున్నాయండి. నాన్న ఇన్వెస్ట్ చేసింది అది ఒకటే ల్యాండ్ కాదు. విష్ణు విస్తారా, దానికి ఎదురుగా ఉన్న 13 ఎకరాలు, కుక్కట్పల్లిలో 7 acres, అలాంగ్ విత్ హఫీస్పేట్, ఇవన్నీ నాన్న చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఎవరెవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఎలా దీన్ని మమ్మల్ని బాయ్కాట్ చేయాలి, లేదా వీళ్ళ ఫోన్లు ఎట్లా అవాయిడ్ చేయాలి, లేదా ఇంకొకటి వీళ్ళకి అన్యాయం ఎలా చేయాలనే స్కెచ్లోనే నడుస్తుండింది మా నాన్న చనిపోయిన తర్వాత. ఫర్ విచ్ టుడే హ్యాస్ జస్ట్ టర్న్ ఇన్ టు అ బిగ్గర్ గేమ్. ఎన్ని ఎకరాలు అంటే చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్స్ చేశాము, చాలా చోట్ల హైదరాబాద్లోనే నాన్న had invested and made investments and made our family members also invest in multiple lands.